శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతయే నమః. డిసెంబర్ 29 నుంచి జనవరి 4వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఈ చంద్రమాన్ని అనుసరించి ఈ వారం ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ముందుగా మీ అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆశ మరియు అదేవిధంగా జీవితకాలం నుంచి మీరు వెయిట్ చేస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఈ సంవత్సరం సాధించాలనుకుంటున్నారో అవన్నీ పరిపూర్ణంగా నెరవేరాలి అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ వారం గ్రహస్థితి ముందుగా మనం చూసినట్లయితే ఈ వారం ఎలా ఉందని చూద్దాం. ఈ వారం మనం గమనించినట్లయితే గ్రహస్థితి రీత్యా వృషభంలో గురు సంచారం జరుగుతుంది. అదేవిధంగా బుధుడు వృశ్చికంలో మరియు అదేవిధంగా మనకు కర్కాటకంలో కుజుడు నీచత్వం పెట్టి కుజస్తంభన జరుగుతున్నది. రవి వచ్చేటప్పటికి ధనస్సులో సంచారం చేస్తున్నాడు. మరియు అదేవిధంగా శుక్రుడు శని కలిసి కుంభంలో ఉన్నారు. రాహుకేతువుల స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహు మీనంలో, అదేవిధంగా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి కుజుడు అత్యధికమైనటువంటి బిందువుల్లో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలిగినటువంటి స్థానంలో ఉన్నాడు. తద్వారా వచ్చినప్పటికీ వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కానీ ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా వహించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు సానుకూలపడే విధంగా ఉంటుంది. చేసేటువంటి పనులలో ధైర్యంతో చేయగలుగుతారు. దేవుడి మీద భారం వేస్తారు. ఫలితాన్ని ఎక్కువగా ఆశించరు. ముందుకి వెళ్ళాలి, జీవితంలో ఆగిపోకూడదు అనేటువంటి పరిస్థితిలో వెళ్తూ ఉంటుంది జీవితం. ఈ రాశి వారికి ధైర్య సాహస లక్ష్మి అనేటువంటి మాట సరిగ్గా సరిపోయే విధంగా ఉంటుందన్నమాట. దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. బంధువులతో, స్నేహితులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి అనుకుంటారు. సమయానికి రావలసినటువంటి డబ్బు రావటం, బంధువుల సహాయం కొద్ది గొప్ప జరగటం అనేది మానసికమైనటువంటి బలం పొందగలుగుతారు. మానసికమైనటువంటి బలంతో ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకాంతో కూడుకున్నటువంటి వారంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో, మాట్లాడేటువంటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. మీరు మామూలుగా మాట్లాడినా సరే ద్వంద్వ విషయాలుగా దాన్ని మార్చి మీకు లేనిపోని అపవాదాలు మీకు అంటించేటువంటి లోకంగా ఈ యొక్క లోకం ఉంటుంది అనే విషయాన్ని మీరు గమనించగలుగుతారు. రాశి వారికి రవి అష్టమ స్థానంలో ఉన్నాడు. తద్వారా వచ్చినప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. మరియు అదేవిధంగా కుటుంబ సంబంధ బాంధవ్యాలకు మీరు ఇచ్చేటువంటి విలువలు అందరూ ఒకటే మాట మీద ముందుకు వెళ్ళాలని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంది. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉండటం అవి మీకు అర్థం పట్టనటువంటి విషయంగా ఉంటుంది. కుటుంబంలో అందరూ కలిసి ఉండాలి అంటే అందరూ ఒకటే మాట మీద ఉండాలి అనే విషయం మీదే ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేసి చెప్పడం జరుగుతుంటుంది. మాట్లాడే విషయంలో కోపతాపాలకి పోవద్దు. మీ మనస్సుని కంట్రోల్గా ఉన్నా సరే వాక్ అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మనం మాట్లాడే విధానమే ఎదుటి వ్యక్తిని మనకు దగ్గరగా చేర్చాలన్నా సరే, దూరంగా చేర్చాలన్నా సరే ఆ యొక్క విషయం చాలా ముఖ్యం. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. అదేవిధంగా ల్యాండ్ రిలేటెడ్ భూ కొనుగోలు చేయాలనుకుంటారో దాని దగ్గర విషయాల్లోనే ముందుకు వెళ్తారు. భూమి మీద స్థిరచరాస్తి కొనుగోలులో ఎక్కువగా లాభాలు పొందాలి అని చెప్పి ఆలోచిస్తారు. మరియు అదేవిధంగా బ్రోకర్లు మరియు మీడియేటర్ బిజినెస్లకి బాగా లాభదాయకంగా ఉంటుంది ఈ యొక్క వారం. పోలీస్ రక్షణ రంగాల్లో ఉండే వాటికి కూడా ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. రాశి వారికి ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంతో పాటు ఉద్యోగంలో మీ యొక్క ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. బాసులు కానీ లేకపోతే మీ పై ఉన్నటువంటి ఉన్నతాధికారుల ద్వారా మెప్పు పొందగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి కృషికి మంచి ఫలితం పొందగలుగుతారు. ఈ రాశివారు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా అనుకూలమైనటువంటి ఫలితాలు గత వారంతో పోల్చుకుంటే ఈ రాశి వారికి ఈ వారం ఉంటుంది.
ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాలు ఏంటి అంటే, ముఖ్యంగా ఈ రాశి వారు స్వరుణ పారాయణం చేయాలి. రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో రాబోతున్నటువంటి మనకు 14వ తారీఖు మకర సంక్రాంతి రోజు కూడా ఈ యొక్క అరుణ పారాయణం చేయొచ్చు. ప్రతి ఆదివారం కూడా అరుణ పారాయణం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం. అదేవిధంగా ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి అరుణ పారాయణం చేస్తున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలతో పాటు గాయత్రి జపాన్ని కూడా చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.